వైజయంతి మూవీస్కి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఈ రిలీజ్ పాసిబుల్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. చిరంజీవి గ్రేస్ అసలు ఎప్పటికీ అట్లాంటిదే అన్న. అసలు ఆ చిరంజీవిని చూస్తున్నాం మనం, ఆ బాడీలో ఆ ఎంజాయ్మెంట్ కానీ, ఆ ఎంతూజియాజం కానీ, ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కానీ వేరే ఉండే. మూవీలో వైబ్, చిరంజీవి సినిమా చూస్తున్న వైబ్ మాత్రం అది ఎక్కడికి పోలేదన్నా అట్లనే ఉండే. అప్పుడు థియేటర్లో ఎట్లయితే ఎంజాయ్ చేసామో ఇప్పుడు కూడా అలానే అందరం కలిసి థియేటర్లో ఎంజాయ్ చేసాం, మా గ్యాంగ్ అందరం. అప్పుడు ఇంకా చిన్నపిల్లలము, ఇంకా పేరెంట్స్తో కలిసి చూసిన వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ని కలిసి మళ్ళీ నేను సినిమా తీసుకెళ్తాను. అదొక స్పెషల్ మూమెంట్ అవుతుంది నాకు. సో చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే సినిమా మాత్రము. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎస్పెషల్లీగా చిరంజీవి గారి గురించి వేరు చెప్పక్కర్లేదు. విషింగ్ యూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. చాలా బాగున్నారు. అసలు తెలియజేస్తున్నాను, ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి. ఆయన్ని చూసి వచ్చిన ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగా అభిమానుల తరపున కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 22 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ లోపల బాక్స్ బద్దలైపోయింది బాస్ దెబ్బకి. తర్వాత సినిమా మేము చిన్నప్పుడు చూసిన సినిమా ఇలా అదే వైబు సేమ్ అదే ఉంది. నిజంగా అభిమానులు అంతా లార్జ్ స్క్రీన్లో చూస్తూ ఉంటే వేవ్ ఇట్లా బాస్ స్టెప్స్కి, బాస్ డైలాగ్స్కి అసలు సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంది. ఇంద్రసేనారెడ్డి మా రాయలసీమకి అత్త వచ్చింది, బాక్స్ బద్దలైపోయింది. మరొకసారి బాస్కి జన్మదిన శుభాకాంక్షలతో మా మెగా అభిమానులు. తర్వాత ఇలాంటి చిరంజీవి గారు ఎఫర్ట్స్ పెట్టిన 10% అయినా ఈ జనరేషన్ హీరోస్ పెడితే ఇండస్ట్రీ హిట్టే చెప్తున్నాను. మరొకసారి చిరంజీవి గారికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బాక్స్ బద్దలే రూఫ్లు ఎగిరిపోయాయి అన్నమాట. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అన్నా మెగాస్టార్కి ఏమైనా తక్కువ ఉంటానా? ముందుగా హ్యాపీ బర్త్డే సార్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక ఇంద్ర సినిమా అంటే చరిత్రలో నిలిచిపోయిన సినిమా. ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటే అప్పట్లో మేము చిన్నగా ఉన్నాం. సినిమా వచ్చినప్పుడు 50 డేస్కి పోయి 50 డేస్ చూసినాము, 100 డేస్ చూసినాము, సిల్వర్ జిప్ చూసినాం. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఒక డ్యాన్స్ చేయాలన్నా, ఒక స్టెప్ వేయాలన్నా ఒక మెగాస్టారే, ఒక స్టైల్గా నడవాలన్నా ఒక మెగాస్టారే, ఒక విజిల్ అయినా ఒక మెగాస్టారే. అందుకే మెగాస్టారే. అంటే ఈ సాంగ్స్ చిరంజీవి కోసమే పుట్టినట్టు, ఈ డ్యాన్స్ చిరంజీవి కోసం పుట్టినట్టు. అంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే ఒక కథ రాసేటోళ్ళకి, ఒక రైటర్కి, ఒక కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్కి, అంటే వీళ్ళందరూ కూడా చిరంజీవికి ఆ సాంగ్స్కి తగ్గట్టు ఇవన్నీ సపోర్ట్ చేయడు కాబట్టి ఇలా మెగాస్టార్గా నిలబడిండు. ఎందుకంటే ముందుగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా మెగాస్టార్ అని మామూలు మాట కాదు, ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఒక ఖైదీ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు, ఒక ఇంద్ర వరకు, ప్రీ రిలీజ్ వరకు కూడా ఒక పేరు ఉందంటే 100% అన్న మెగాస్టార్కి ఎప్పటికీ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్, దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి అని పేరు వచ్చింది. అది ఎప్పటికీ పడిపోదు, ఒక శిఖరం అది చిరంజీవి అంటే. నేను అనేది ఏంటంటే కష్టపడ్డాడు, చాలా కష్టపడి పైకి వచ్చిండు. ఇవాళ కూడా ఎప్పటికీ పేరు అనేది ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు చిరంజీవి గారు. ఏడున్నా కూడా ఒక పేరు తగ్గట్టు ఒక పేరు లైన్లో పోయింది మెగాస్టార్ అన్న. ఇప్పుడు అన్న ఒక్కొక్క స్టెప్ చూస్తుంటానా, ఒక వీణా స్టెప్ వేస్తాను, ఏమంటే వేస్తానా వీణా అంటే దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి స్టైల్ కానీ, ఒక డ్యాన్స్ కానీ చేయాలని కూడా చిరంజీవి గారు. ఒక గ్యాంగ్ లీడర్ తీసుకోండి, ఒక రౌడీ లీడర్ తీసుకోండి, ఒక ముఠామేశ్వరి తీసుకోండి. అంటే ప్రతి సినిమాలో ఈ సాంగ్స్, ఒక లంకేశ్వరుడు, ఒక ఛాలెంజ్, అంటే ప్రతి సినిమాలో ఒక స్టెప్స్, ఒక డిఫరెంట్గా. దాని తర్వాత ఒక డాన్సర్ అంటే నాకు ఇష్టమైన ఒక డైలాగా, వీరశంకర్ రెడ్డి మీకు మొక్కే కానీ పీకేస్తే పీక కోస్తా. అంటే ఒక డైలాగ్ కొట్టాలనే మెగాస్టార్ సాధారణ అనేది. అంటే చెప్పాలంటే అక్కడ కూర్చున్నాడు ఆ ఇంద్రుడు, ఇక్కడ కూర్చున్నాడు ఈ ఇంద్రధనస్సుడు. అంటే ఒక్కొక్క స్టైలు చెప్పాలంటే ముందుగా బి గోపాల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.